వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. రుక్మిణియానం చెప్పుకుంటున్నాం కదా. నిన్న 161 పీడిఎఫ్ ఫస్ట్ పేజ్ వరకు చెప్పుకున్నాం మనము. అది ఒక్కసారి ఓవర్వ్యూ చేసుకున్నాక మనము అలా చెప్పుకుందాము. అంటే అంజలిని స్టోరీ అడుగుతూ ఉన్నారు కదా వీళ్ళు. ఇదంతా ఏమవుతుంది, ఆ ఎట్లా నువ్వు అమ్మ దగ్గరికి వచ్చావు అంటే ఆమె అంతా చెప్తూ వస్తుంది రోజుకొకటి. ఇందులోకి ఏమొచ్చిందంటే ఈ ప్రమాదాలు ఇవన్నీ ఎట్లా ఎదుర్కోవాలి ఏంటి అని చెప్పేసి ద్రౌపది పుట్టింది మనం నిన్న ఏకాగ్రితం చెయ్యాలి. నిన్న కీర్తి కూడా అడుగుతుంటే నేను వెళ్ళాల్సి వచ్చింది. అగ్నిదేవి యొక్క ఆశీర్వాదం ద్వారా అతని శక్తులు తనలో ఉంచుకుంది కాబట్టి సంకల్పం చేసుకుంటది అనమాట. అగ్నితో ద్రౌపది తన కుమారులను ఐక్యంగా ఉంచాలని ఆమె అనుకుంటుంది అనమాట. వాడిని ఎట్లా ఎదుర్కోవాలి? ఈ ప్రమాదాలని ఒకటిగా ఎట్లా ఎదుర్కోవాలి అని తెలుసుకోవడానికి ద్రౌపది వాళ్ళందరినీ ప్రేమిస్తుందనమాట. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరిని ఎన్నుకోలేకపోతుంది. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క టాలెంట్ ఉందనమాట. ఒక్కొక్కళ్ళ మధ్య ఒకళ్ళకి అట్లా అర్జునుకేమో చాలా ప్రేమతత్వం, టాలెంట్ ఇదంతా ఉన్నది. భీష్ముడికేమో డివోషన్ వైపు ఉందనమాట భీమాకి. ఆహ్, యుధిష్ఠిరుడేమో చక్రవర్తి అయ్యాడు కదా! ఇయన్నీ ఆమె ఖచ్చితంగా ప్రయోజనం పొందుతుంది కానీ, భృగుడినేమో పూర్తి భక్తి, ఆయన అర్జునుని నైపుణ్యాలు మెచ్చుకుంటుందనమాట. ఇయన్నీ ఈ మృదులం కేవలము మనకి ఏంటంటే, ఒక శక్తి, ఆమె క్రూరత్వాన్ని కలిగి ఉంటుంది గాబట్టి, ఇవన్నీ మనము సంప్రదాయాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఒక అరుదైన మగ 5గురు భర్తలతో అని చెప్పి, కాపోతే ఇది కుంతి శాసిస్తదన్నమాట ఈమెని. ఇట్లా నువ్వు పాండవులను 5గురికి ఒకే భర్త అని ద్రౌపది ఇయన్నీ ఆలోచిస్తూ ఉంటదన్నమాట. అదే. "ఇట్ వాస్ నో యాక్సిడెంట్ దెన్" ఎక్స్‌క్లైమ్డ్ అంబ. Kunti is a wise woman. She know exactly what she was doing. But let me return to my original story about Mata and sage Durvasa. As I said, Mata was very moved when she heard of the blessing of sage Durvasa was bestowed on Kunti, making it possible for her to bear children. She wanted to meet him, but she also wanted to test him to see whether he truly was abiding by the words of Sitama, catching a glimpse of her hidden plan. Sri Krishna invited the sage to Dwaraka, saying that his new wife along to meet him. The sage really agreed. ఏమంటదంటే కుంతి బాగా తెలివి అయిన ఆమె కదా! ఆమెని కుంతి తెలివైన స్త్రీ కదా! అందుకని ఆమె అసలు ఏం చేస్తుంది? ఆమె బాగా తెలిసిన మాత మరియు ఈ దుర్వాస మహర్షి వీళ్ళందరూ అసలు కథ తిరిగి కథకు తిరిగి రావాలని మళ్ళా బ్యాక్ అనుకుంటూ ఉంటామంట. అంటే మళ్ళా మాత స్టోరీను సేజ్ దుర్వాస కథలోకి ఒరిజినల్ స్టోరీ ఏంటి అని తెలుసుకోవాలని మాత మళ్ళా తిరిగి రావాలని చెప్పి అనుకుంటదనమాట. దుర్వాస మహర్షి ఆశీర్వదించి చెప్తూ ఉంటాడనమాట. మాత చాలా కదిలిపోయింది. కుంతి పిల్లల్ని కనడము సాధ్యమయ్యేలాగా లేదు అని చెప్పి అతన్ని కలవాలనుకోని అనుకుంటూ ఉంటదనమాట. కానీ ఆమె పరీక్షించి కోరుకున్న ఒకప్పుడేంటంటే నిజంగా సీత ఆ మాటకి కట్టుబడి ఉంది కదా! ఆమెకి ఒక ఒక వరం లాంటిది అప్పుడు ఇచ్చింది నిన్నెప్పుడైనా సరే ఇది అని. అందుకని ఆమె ఒక సంకల్ప కణం క్యాచ్ రహస్యం ఏంటో తెలియకుండా శ్రీకృష్ణుడు ఋషిని ద్వారకాకు పిలుస్తాడనమాట. చెప్పకుండా శ్రీకృష్ణుడు ఆహ్, ఋషి ద్వారకాకి పిలిచి ఆహ్, నిన్ను ఒకళ్ళని కొత్త భార్యగా అతన్ని కలవాలని అదే త కొత్తగా భార్య కలవాలని చూస్తుంది అని చెప్పి అంటే ఋషి దానికి అంగీకరిస్తారనమాట. అదే. Srikrishna and Mata had once been walking on the road leading into Dwaraka, when she had become very thirsty, as they were not carrying anything to drink. Sri Krishna struck the dry hat and the spring sprouted out from the dirt. The water was pure and sweet, but Sri Krishna cautioned Mata, saying that in certain seasons salt from the sea might seep into the underground water, tainting that spring. He told her that before offering the water to anyone, she would always taste it first, as her lips would sweeten it and dissolve any of the salt that might have managed to pollute it అన్నమాట. ఏంటంటే శ్రీకృష్ణుడు ఇట్లానే ఆమెకి
మాత ఒకసారి నడుస్తూ ఉంటే అమ్మకి అదే మాతకి చాలా దాహం వేస్తదనమాట. ద్వారకలో ప్రవేశించినప్పుడు. వాళ్ళు తాగాలనుకుంటారు నీరు. కానీ తాగడానికి వాళ్ళేమి తీసుకోకపోవడం వల్ల శ్రీకృష్ణుడు ఎండిన భూమియను నీటి వాటర్ ఎట్లా బొగ్గుని ఇలా వాటరు ఇరిగేషన్ సిస్టమ్స్ ఇట్లా ఎలా ఉంటాయో అవన్నీ కొట్టి దాని నుంచి వాటర్ వస్తాయన్నమాట. ధూళి, మట్టి ఇయంతా వస్తూ ఉంటది. ఇది స్వచ్ఛంగా చాలా తియ్యగా ఉంటదనమాట. ఆ నీళ్ళు. కానీ శ్రీకృష్ణుడు మాతకి హెచ్చరిస్తారనమాట. ఏమని? ఇవి కొన్ని సీజన్‌లోనే మనకి సముద్రంలో ఈ ఈ ఈ వాటర్ అంతా రావటం వల్ల ఇది సముద్రము వాటరు కాకపోవటం వల్ల మనకి సముద్రంలో గూడా ఇట్లానే నీళ్లు తాగితే అంత తియ్యగా ఉంటది. అని చెప్తాడనమాట. అమ్మేమనుకుంటే ఈ భూగర్భ జల్లాలు అంటారు కదా! మనకి ఇండియాలో అండర్ గ్రౌండ్ వాటర్ ఈ భూగర్భ జల్లాల్లో వాటర్ వస్తూ ఉంటది. ఇది చాలా కలుషితంగా చాలా ఉంటది అని చెప్తాడనమాట. ఎవరికైనా నీటిని అందించే ముందు దాన్ని రుచి చూడాలి. అప్పుడు ఆమె పెదవులు దాన్ని తియ్యగా మరియు కలిగి ఉన్న ఉప్పుతో కలిగిన నీళ్ళుని కరిగిస్తాయి అని కలుషితం చేయగలవు నువ్వు. నీకంత శక్తి ఉంది అని చెప్తాడన్నమాట శ్రీకృష్ణుడు. Mata heard that sage Durvasa was on his way to Dwaraka and discouraging herself as a village woman, she went to meet him. అంతలోకి దుర్వాస ముని ద్వారకకి వెళ్తూ ఉంటాడనమాట. మాత విని ఒక గ్రామస్త్రీ వేషం ధరించి ఇక్కడికి నిన్ను కలవడానికొస్తుంది అని చెప్తాడనమాట. చెప్తదనమాట మాత దుర్వాస ముని వచ్చాడని. సీయింగ్ దట్ హీ వాస్ క్యారింగ్ ఏ లాడ్ ఆఫ్ గిఫ్ట్స్ షీ ఆఫర్డ్ టు bear burden for him. He was grateful and giving her the bundle. They walked on toward Dwarka. After some time, they came to the spring that Sri Krishna had created. Seeing that the sage was dried and thirsty, Mata told him to sit and rest and said that she would get some water for him. Taking his water jug, she went to the spring and filled it. Then she returned to where the sage was resting. It was a very hot day, and Mata would see that he was patched with trust. Now was time for the test. Standing in front of him, she lifted the jug above her mouth and poured in a long draught and then offered it to him. In that way, she was making sure that the water was so sweet and not tainted with salt. But the sage was incensed, believing her to be an imprudent young woman who did not know who he has, who dared to take for herself before offering the water to him. His face grew red with anger and his eyes began to bulge. Indignation surged to him as he slowly rose to his feet. The fact that Mata was unfazed made him all the more determined to teach her a lesson. అది ఏం చేస్తదంటే దుర్వాస మనిషి వస్తాడు కదా! అని ఒక స్త్రీ వస్తదని చూస్తూ ఉంటారని కూర్చుంటారు. ఈయన ఏం చేస్తారు, చాలా భారాన్ని ఈ బహుమతుల భారాన్ని మోస్తున్నావు. అతని కోసం ఈ భారాన్ని మోయటానికి ముందుకొచ్చింది అని అంటదనమాట. అతను కృతజ్ఞతతో ఉన్నాడు. కానీ కట్టును, వేషధారణ ఇయన్నీ చూసి నడిచి ద్వారకాలో చూస్తాడనమాట. చూసి సమయం అంతా శ్రీకృష్ణుడి వద్దకు వస్తాడనమాట తర్వాత దుర్వాసముని పిలిపించాడని. కానీ ఋషి అలసిపోవడం అంటే దాహంతో ఉంటాడనమాట. అప్పుడు మాత అతనికి చెప్పిద్ది, "కూర్చొని ఇక్కడ నువ్వు విశ్రాంతి తీసుకో. నీకు మంచినీళ్ళు కావాలా? నీరు తెస్తానని" చెప్పిద్దనమాట. అతని కూజా అదే ఋషుల దగ్గర ఒక రకమైన కమండలమా ఏదో అంటారు కదా! అలాంటి నీటి కూజా ఉంటదనమాట. ఆమె బొగ్గ వద్దకు బొగ్గ అంటే ఇది మన స్ప్రింగ్ వాటర్ తవ్వే దగ్గరికి వెళ్లి నింపిద్దనమాట ఆ వాటర్ కూజా నిండా. ఆమె తిరిగి వస్తదనమాట. వచ్చి ఏం చెప్తదంటే, ఇక్కడ ఋషి విశ్రాంతి తీసుకుంటున్నాడు. కానీ
ఈ ఇది చాలా వేడిగా ఉంది. అంటే ఎండగా ఉంది. వేడి రోజులు. మరియు మాత చూడగలదా ఈ ఋషి వచ్చినందుకు అని అనుకుంటూ ఉంటారు. కానీ దాహంతో బాగా ఆయన గొంతు ఎండిపోతదనమాట. ఆహ్, దుర్వాస మ మ మహర్షి గొంతు. అందుకని ఆమె ఏం చేస్తదంటే ఇంక ఇప్పుడు పరీక్షించాలి ఈయనని, సమయం వచ్చింది అని చెప్పి ఆయన ముందు దుర్వాస మహర్షి ముందు నిలబడి ఈమె చెప్తదనమాట. కూజాని నోటిపై కూజాని ఎత్తి నీళ్లు తాగుతదనమాట. నీళ్లు పోసి ఆ తీరిన ద్రావతం అదంటారు కదా! అతనికి ఇచ్చేస్తదనమాట. ఈ విధంగా అతను ఉన్నప్పుడు ఇతను నిర్ణయించుకొని నీరు తియ్యగా ఉండాలి కదా! ఉప్పుతో కలుషితం కాదు కదా! అని అనుకుంటది. కానీ ఋషి అంటాడనమాట. కోపం వచ్చి మన ఋషుల సంగతి తెలుసు కదా! కోపం వచ్చి మండిపడతాడనమాట. ఏమంటారు? "ఒక అవమానమైన యువతిగా నన్ను నమ్మించావు, ఇక్కడికి పిలిపిచ్చావు. కానీ ఇదంతా జరగడానికి నువ్వు తీసుకోవాలనే ధైర్యము, అతనికి నీరు ఇవ్వటం ఇయన్నీ చేశావు. కానీ అతని ముఖంలో కోపం కానీ, ఆహ్, ఏమి అతని కళ్ళు ఉబ్బటం మొహం మీద మన స్కిన్ సెన్సిటివ్ వాళ్ళున్నోళ్ళకి కొంచెం ఉగ్రేంతో ఉంటారు కదా! కోపంతో. అట్లా ఎర్రబడి కళ్ళు తర్వాత ఉబ్బడంతో ప్రారంభించాడనమాట. ఏమంటాడు? మెల్లమెల్లగా పైకి అతను కోపం పెరుగుతుందనమాట. లోపల నుంచి కొంచెం 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 పైకొస్తూ ఉంది. వాస్తవంగా మాత కొంచెం అంత ఇదిగా ఉండదు. ఆహ్ అందుకని అతను బోధించాలి. ఒక టెస్ట్ చేయాలని ఇయన్నీ చేస్తూ ఉంటదనమాట. అతనిలో కోపం పోయిందా లేదా అని మనంతో మరింత నిర్ణయించుకుంటది. ఓ పాఠం చెప్పాలని. కానీ ఋషులు ఇదిగోండి చివరికి అతను ఇంకా కోపం ఉగ్రేహం అవుతుందనమాట. ఇంకా పెరిగిపోతుంటే అతన్నేం చేస్తుందంటే, "ఇదిగో ఋషి దయచేసి తాగండి. మీ కోపం నుండి ఉపశమనం పొందండి" అని చెప్పి చెప్తదనమాట. అంటే అతనికి లెసన్ నేర్పించాలని అనుకుంటది గానీ, కానీ అతను ఋషి ఇట్లా కోపం ఉగ్రేంగా ఎందుకంటే తిరిగొచ్చాడు గాబట్టి ఎండలో ఒక స్త్రీ వచ్చి మంచినీళ్ళు ఇస్తుంది అనంటే కొంచెం ఇంకొక భావనతో ఉంటారు కదా! ఇలాంటియన్నీ ఏమి లేకుండా అతనికి లెసన్ చెప్పాలని మా మాత ఇట్లా చెప్తదనమాట. నీళ్ళు తీసుకెళ్ళి అది కాస్త ఇట్లా కలుషితం అవ్వాలి. తియ్యగా ఉన్న వాటర్ ఉప్పగా అవ్వాలి. అనేసరికి ఆయన లోపల నుంచి ఎంత తట్టుకోగలరు? ఇది నిజమేనా? ఋషులకి ఇంకా ఇది ఎందుకంటే అప్పుడు ఋషులు ఇట్లా చేయటం వల్ల ఇట్లా కథలు ఇట్లా చెప్పడం, శాపాలు ఇట్లా ఎక్కువ కర్సులు పెడతారు. పెట్టినోళ్ళు బాధపడాలి. శాపం ఎవరికైతే ఇచ్చారో వాళ్ళు బాధపడాలి అని అంటారు కదా! ఈ కాన్సెప్ట్ అంతా తీసేయటం కొరకు మాతో ఈ ఋషి దుర్వాసుని పిలిచి ఇయన్నీ టెస్ట్ చేసి చేస్తూ ఉంటదనమాట. "Here, sage, please drink and relieve yourself of your anger," said Mata sweetly, holding out the check, lifting her hand to issue a curse. Mata, at that moment, slightly bent her small fifth finger, and he fell over in pain as if he had been punched in the stomach. His anger had rebounded. అది మాత ఏమంటదంటే ఋషిని "ఇదిగో తాగు నీ కోపాన్ని అణిచిపెట్టుకొని" అని చెప్పి చిన్నంగా నవ్వుతూ మంచి వాయిస్‌తో జగ్గున పట్టుకొని తాగమని ఇస్తదన్నమాట. అంటే ఈ కర్సులు ఇలాంటియన్నీ పైకి ఆయన మర్చిపోయి ఇంకా శాపాలు ఇలా పెట్టకుండా ఉంటాడు అని చెప్పి మాత ఆ మొమెంట్‌లో ఏం చేస్తదంటే ఆహ్, ఆమ ఫిఫ్త్ ఫింగర్ ఉంటది కదా! కొంచెం ఆమెకి నొప్పిగా ఉండి, ఆ బాధలో ఉండి అది కడుపు దగ్గర పెట్టుకుంటే అంటే గుద్దితే కడుపులో కొంచెం పంచ్ చేసినట్టు చేస్తే వస్తది. అప్పుడైనా ఎంత కోపం వస్తదో అంత కోపము ఆ ఋషి చూపిస్తూ ఉన్నాడు అని తెలుసుకుంటదనమాట. Just at that moment, Sri Krishna drove up in his chariot. Getting down, he hurried over to the sage and said, "I am so glad my wife has come to greet you. I hope she has served you well." అది. అంతలోకి ఇదంతా వీళ్ళిద్దరి సంభాషణ ఇట్లా జరిగేటప్పుడు ఆ మొమెంట్‌లో శ్రీకృష్ణుడు వస్తాడనమాట. గుర్రపు బండి మీద అతను రథం మీద. వచ్చి కిందకి దిగి చెప్తాడు ఋషి దగ్గరకొచ్చి. "నేను చాలా సంతోషంగా ఉన్నాను. మా వైఫ్ నిన్నొచ్చి మంచిగా రిసీవ్ చేసుకుంది కదా! నీకన్నీ కావాల్సినయన్నీ ఇచ్చింది కదా!" అని చెప్పి చెప్తాడనమాట. The sage was still doubled over in pain, but he looked up at Mata in shock. He had failed to recognize her. With a smile, she said, "So we meet again, great sage. I hope I have not inconvenienced you." Bending down to help him up, she said, "Allow me to relieve you of your pain." And with another twitch of her finger, that debilitating pain was gone and he was able to rise. అది.
ఋషి ఇంకా ఆ బాధలో అట్లనే ఉన్నాడు. ఇంకా దాని గురించి కొంచెం ఎక్కువుంది. అప్పుడు పైకెక్కి చూస్తే మాత షాక్‌లోనే ఉన్నది. ఇంకా ఆమెని గుర్తుపట్టలేదు ఋషి అని చెప్పి అనుకుంటుందనమాట. ఆమె నవ్వుతూ చెప్తదనమాట. మళ్ళా మళ్ళా కలుసుకుందాము. గొప్ప ఋషి నువ్వు అని చెప్పి చెప్తదనమాట. కానీ ఇంకా ముందు ముందు ఎట్లా ఆహ్, ఒప్పించాలో తెలియలేదు. కానీ కొంచెం కిందకెళ్ళి వంగి చెప్తాడనమాట. ఆమె మాత చెప్తదనమాట. "నీదింకా కొంచెం టైం పడతది. నాకు టైం ఇవ్వు. ఈ నొప్పి అంతా" అని చెప్పి ఇంకొక కొంచెం ఫింగర్ పెట్టి శపిస్తే ఇట్లా ఎంత పెయిను ఉంటది, ఎట్లా పోతది, ఎట్లా పెరగాలి అని చెప్తూ ఉంటదనమాట. Mata and Sri Krishna helped sage Durvasa on the chariot and they rode into Dwaraka. Mata told me that later he came to apologize to her. She told him that no applause was needed. She had only wanted him to understand the effects of anger on one's own body. Then Mata said that the real reason she had wanted him to visit was to thank him for what he had done for Kunti Rani, for making it possible for her to bear children. He then revealed that Sri Krishna had shown him in a vision that Kunti's children would be the one to spare Hastinapur from destruction and let the later flourishing of the whole region, but that she would not be able to conceive with her husband, Pandu Maharaj. Some intervention was needed. That is why he taught her esoteric yogic practices. He also told her which divine powers to invoke. But when he told her that if she invoked the mantra outside of marriage, it would lead to much suffering for her, he foresaw the temptation as well. మాతా శ్రీకృష్ణ ఇంకా ఋషికి హెల్ప్ చేసి ఆహ్, ఆ బండి ఉంటది కదా! రథం బండి మీద తీసుకొని ద్వారకాకి ఎళ్తారనమాట. వెళ్ళినప్పుడు మాత వేసినాక అతను క్షమించాలి అని చెప్పి అనుకుంటారు. కానీ అంతలోకి ఇట్లా ఆమేమి క్షమించాలి అనేమి అంత ఆయన చెప్తాడు అని అనుకోలేదు కానీ, అతను అంత ఊహించలేదు. కానీ ఆమె ఏమంటదంటే వచ్చినప్పుడు నీకెంత కోపంగా ఉంది. ఇంకొక బాడీని తీసుకున్నప్పుడు నువ్వు శపించడం అంత ఈజీగా ఉందా? అని చెప్పి మాత చెప్పి రియల్ లెసన్ ఏం జరిగింది? ఎందుకొచ్చావు? అని చెప్పి థాంక్ చేసి, నువ్వు అది కాక థాంక్ యూ నువ్వు కుంతి రాణికి చిల్డ్రన్‌ని ఎట్లా ఆహ్, బ భరించాలి. ఆ చిల్డ్రన్ నుంచి ఎట్లా చేయాలి అంతా నువ్వు చెప్పావు కదా! అని చెప్పి శ్రీకృష్ణుడు ఏం చెప్తాడంటే కుంతి చిల్డ్రన్‌ని ఒక్కొక్క హస్తినాపురంలో ఎట్లా ఉన్నారు? మొత్తం అదంతా ఏం చేస్తున్నారు? ఇదంతా చూపిస్తూ ఉంటారనమాట. కానీ కుంతి నిజంగా కన్సీవ్ అవ్వదనమాట. వాళ్ళ హస్బెండ్ ద్వారా, పాండు మహారాజ్ ద్వారా. అందుకని చెప్తదనమాట. ఏమని ఇలాంటి పవరు, ఇలాంటి శక్తి, యోగుల శక్తి ప్రాక్టీస్ వల్ల నాకొచ్చింది. ఈ దైవ నిర్ణయ పవర్ల వల్ల అని చెప్పి చెప్తదనమాట. ఇంకా ఆ మంత్ర ఎప్పుడైనా సరే బయటెక్కడ చదవకూడదు. ఆ మంత్రం నువ్వు తీసుకున్నావు కాబట్టి ఇదంతా నీకు లేదా బయట చదివితే నీకొక ఇబ్బందిలోకి ఎదుర్కొంటావు అని చెప్పి ఒక కాషన్ లాగా ఆమెకి ఇస్తదనమాట. Mata has said that she will see Sage Durvasa once more. I think that time is approaching, but I have no knowledge of when or what will take place. All I know is that she is very fond of him and loves to play with him to see whether he can discover her hidden hand. The stories that I hear and the one I share are but a small part of what takes place around Mata. With those words, Anjali stopped speaking. ఇలాగ సుజాతకను, సుమతికి అంబాకి చెప్తూ ఉంది కదా! మాత ఇంకొకసారి చూడాలనుకుంటోంది. సువాసన ఎప్పుడు చూస్తదో తెలీదు. ఇంకోసారి చూడాలని అంటుంది. కానీ ఎప్పుడు చూస్తది, ఆ టైం ఎప్పుడొస్తదో తెలీదు నాకు. అంత నాలెడ్జ్ ఏమి లేదు నాకు. అదెప్పుడు వచ్చి తీసుకొని అదెప్పుడు జరుగుతదో అని చెప్పి చెప్తూ ఉంటదనమాట. కానీ మాత ఇదంతా కొంచెం ఇంట్రెస్ట్‌గా అతనితో ఆడుకోవటము, ఇయన్నీ చెయ్యటము. ఎందుకంటే చూపించడం. ఈ కథల వల్ల ఏం తెలుసుకున్నానంటే ఇదొక చిన్న పార్టే ఇదంతా తీసుకుంది. మాత చేస్తుంది ఇదంతా. కానీ హ్మ్, అని చెప్పేసి అంజలి మాట్లాడటం ఆపేసిందన్నమాట. మాస్టర్స్ ఎవరైనా ఏమన్నా షేర్ చేసుకుంటారా?
I don't understand how Sage Durvasa could still be alive if he lived during the time of Sita Devi. That was so long ago. I mused. అది సేజ్ దుర్వాసుడు ఎట్లా బతుకున్నాడు అప్పుడు సీతామాత ఉన్న టైంలో అని చెప్పి చెప్తుంది. అది చానాల క్రితం కదా అని అనుకుంటున్నారు వీళ్ళు. అంజలి స్మైల్డ్. హీ ఈస్ వన్ ఆఫ్ ద సేజ్ హూ లివ్ ఫర్ మిలేనియా. ఇట్ డజంట్ మీన్ దే కీప్ ది సేమ్ బాడీస్. దే రిన్యూ దేర్ బాడీ ఆర్ టేక్ ఏ న్యూ వన్. అది అంజలి నవ్వుతూ చెప్తుందనమాట. అదే సేమ్ ఋషి ఏమి ఎవరు చాలా సంవత్సరాల క్రితము అట్లా ఏళ్ల క్రితము బతికిన ఆయన మేబీ బాడీ చేంజ్ అవ్వచ్చు. లేదంటే ఇదే బాడీలో వచ్చేసి కొత్త ఆత్మ ఆత్మ మళ్ళా అదే ప్రవేశించొచ్చు అని చెప్పేసి ఆళ్ళట్లా బాడీని చేంజ్ చేసుకోగల ఉంది అని చెప్పి అంటున్నారు. రెన్యూ దేర్ బాడీ హౌ ఈస్ దట్ పాసిబుల్? ఎట్లా చేంజ్ చేసుకుంటారో, ఎట్లా కుదిరిద్ది అని అడుగుతున్నారనమాట. సుజాత, హావ్ యూ ఆల్రెడీ ఫర్గాట్ ద ఫస్ట్ స్టోరీ ఐ టోల్డ్ యూ టునైట్? అంజలి రిప్లైడ్. ఐ లుక్డ్ ఎట్ హర్ రిప్లెక్స్డ్. సుజాత, నువ్వు ముందు చెప్పిన స్టోరీ గురించి మర్చిపోయావా? నేను ఇవాళ చెప్పిన రాత్రి చెప్పిన స్టోరీ ముందు చెప్పింది అని అంజలి అడుగుతదనమాట. ఆమె వైపు చూస్తూ అట్లా ఉండిపోయిందనమాట సుజాత. అంబ టర్న్డ్ టు మీ అండ్ విస్పర్డ్. అంజలి herself has renewed her body. We don't know for how long she has lived. ఇప్పుడు చెప్తదనమాట. అంబ తిని వైపు చూసి చిన్నంగా చెప్తూ ఉంటది. అంజలియే ఆ బాడీని రెన్యూ చేసింది. ఇంకా పెంచింది. ఇదంతా చాలా లాంగ్ క్రితము. ఇదంతా ఆమె బతికినప్పుడు ఇదంతా అని చెప్పేసి చెప్తుంది. నాకేం తెలీదు కరెక్ట్‌గా అని చెప్పి చెప్తుంది. అంజలి లాఫ్డ్. ఫర్ క్వైట్ ఎ లాంగ్ టైమ్ మై డియర్స్. నౌ ఐ థింక్ ఇట్ ఈస్ ఎ టైమ్ టు రిటైర్. లుక్ ది ఫస్ట్ రేస్ ఆఫ్ డాwn are approaching. I have spent the night speaking of the mysterious doing of our beloved Mata. అది అంజలి నవ్వుతూ చాలా సేపు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. ఇంకా పొద్దున్నే ఇంకిక్కడి నుంచి ఎళ్ళిపోవాలి పనుల్లోకి. ఇలా అంతా ఇంతతో ఆపేసి ఇంకా సూర్యుడు ఇట్లా తెల్లవారులవుతుంది. కొంచెం చీకటంతా పోస్తుంది. అని చెప్పేసి ఈ రాత్రంతా మనం మాట్లాడుకున్నాము. మాత చేసిన థింగ్స్ గురించి ఏమేమి ఇలాంటి మిస్టేజెస్ థింగ్స్ గురించి అని చెప్పి చెప్తూ ఉంటదనమాట. చాప్టర్ 14 ఎ న్యూ అరైవల్. The week spent with Amba was happy time for me. Had she not been there, I never would have been able to spend that evening in Anjali's company or hear her stories. As a result of those precious hours with her, I felt a newborn bond with this woman who was so close to Mata. I dared not call it friendship as I heard a never reverence for her, but I began to feel a level of comfort with her that I had not experienced before. And this was to make it easier to approach her in the future. అదే అంబ సుజాతతో వారం అంతా ఉంటది కదా! వాళ్ళ హస్బెండ్ ఇట్లా హస్తినాపురు ఆహ్, దుర్యోధనుడు అట్లా రమ్మన్నాడు అని చెప్పి రాజ్యానికి పనికి రమ్మన్నాడని చెప్పి ఎళ్ళిపోతే హంసని తీసుకొని వస్తది కదా! ఈ మధ్య వీళ్ళు మాట్లాడుకోవటము, ఆ రాత్రి ఆ గుడి దగ్గర కలవటము, అంజలి ఈ కథంతా జరుగుతూ ఉంటదనమాట. ఇప్పుడు ఇంతవరకు. ఇది జరిగిన తర్వాత ఇది చాలా ఈ రాత్రంతా అంజలి గురించి తెలుసుకోవడము, ఆమెతో కలిసి ఆమె దగ్గర నుంచి వినటము, కథలు, మాత చేసిన ఒక్కొక్కళ్ళకి ఇది ఆ! ఇదంతా చాలా గుర్తు తెచ్చుకుంటే చాలా ఇంపార్టెన్స్, చాలా వాల్యూగా ఉంది నాకు. ఆమెతో ఉండటం వల్ల. ఏదో కొత్త బాండ్ నాకు ఆమెకి ఏదో కొత్తగా ఏదో రిలేషన్‌షిప్ ఉన్నట్టుగా ఉంది. మాతకి దగ్గరవుతున్నట్టు, కొంచెం క్లోజ్‌గా మూవ్ అవుతున్నట్టు, దగ్గరగా మాత గురించి తెలుసుకోవటం ఇయన్నీ చేశాను. ఇది ఫ్రెండ్‌షిప్ ఏం కాదు. ఇదెప్పుడూ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆమెతో, ఆమె చేసినయి అని చెప్పి ఒక లెవెల్ ఆఫ్ కంఫర్ట్‌గా ఫీల్ అయ్యి, ఇంకెప్పుడు నేను ఇలాంటిది ఎక్స్‌పీరియన్స్ అవుతానో, ఏమి చెప్తానో, ఎంత ఈజీగా నేను తెలుసుకోగలుగుతానో నా ఫ్యూచర్‌లో అని అనుకుంటూ ఉన్నాను. Over the course of our days together, Amba and I spent much time discussing the stories we had heard from Anjali. While the children wandered off into their own world, no longer one of play, but one of quiet conversations. We would love to see them so encouraged, but when we approached and tried to join them, they would stop talking.
and so we gave them their time alone together. Although there were other children in the women's quarters, they never stayed for more than a few weeks or months, and it was only because of Kansne's continuing visit over the years that Ishan had the opportunity to grow close to another child. అది. ఇట్లా కొన్ని రోజులు ఇట్లా జరిగిపోతూ ఉంటే అంబ ఇది మా దగ్గర ఉన్నన్నాళ్ళు వాళ్ళు అంజలి చెప్పే కథలు అదంతా దాని గురించే మాట్లాడుకుంటూ ఉంటారనమాట. అంబాను సుజాత. ఆ స్టోరీల గురించి మాట్లాడుకోవటం. ఈ చిల్డ్రన్స్ ఏంటంటే వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉండేవాళ్ళు. కొంతకాలం అయినాక వాళ్ళంతట వాళ్ళు కొంచెం కామ్ అయిపోయిందనమాట. ఆడుకోవటము, పెద్ద పిల్లలవుతున్నారు కదా! మేబీ అలా మాట్లాడుకోకుండా ఉండటం ఉన్నారనమాట. వీళ్ళిద్దరూ నవ్వుకుంటూ "ఈళ్ళు చూడు ఎట్లా ఉన్నారో ఇప్పుడు వీళ్ళని దగ్గరికెళ్ళి మీరు కలవండి అని చెప్దామని చెప్పి అనుకుంటే వీళ్ళిద్దరూ మాట్లాడుకోవటం మానేస్తారు. ఇషానాను, కన్స్‌ని. అదేంటి ఆహ్, ఒకళ్ళొకళ్ళు కుదరక టైం ఉండక ఆ వుమెన్స్ క్వార్టర్స్‌లో ఇంకొక వేరే పిల్లలు కూడా వచ్చారనమాట. అట్లా అట్లా కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాలు అట్లా అయిందనమాట. సంవత్సరాలయిందనమాట. అప్పుడు ఇషాన్‌కి ఇంకొక కన్స్‌ని కంటిన్యూ విజిటింగ్ వస్తూనే ఉంటదనమాట వచ్చినా గాని ఇషాన్‌కి ఏంటంటే ఇంకొక ఆపర్చునిటీ వచ్చింది. వేరే వాళ్ళతో క్లోజ్‌గా మూవ్ అవ్వటము, వేరే పిల్లలు ఆ ఏజ్ వాళ్ళతో మూవ్ అవ్వటం ఇయన్నీ చేస్తూ ఉండేవాడన్నమాట. Kansini loved to watch Ishan practice his dance movements as Mata had requested years earlier. I had tried to teach him the male parts, but he seemed to know them better than I, and I was amazed to see how naturally it all came to him. I was pleased by the development of my son, by his strongly yet gentle nature. He was growing into a beautiful boy, and the woman in the quarters who stayed for any length of time doted on him and would sometimes even compete to have me leave him in their care. In this way, he had many mothers but no father, and this was the source of my greatest concern. Every now and then, worry for his future would come over me, and it was only when I remembered Mata's word predicting his greatness as a performer that I would be able to calm myself down. I didn't know how or when, but I trusted that her vision would somehow come to pass. అది. కన్స్‌ని ఏంటంటే ఇషాను డాన్స్ మూవ్‌మెంట్లు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాం. అతన్ని ఆహ్, అబ్జర్వ్ చేయడము, ఎట్లా చేస్తున్నాడు అని చూస్తూ ఉండేదనమాట. కానీ మాత చెప్తూ ఉండేది కదా! అతనికి మేలుకోకి సంబంధించిన డాన్స్ ప్రోగ్రామ్స్ చేస్తాడు. అతనికి ఇవ్వు అని ఒకప్పుడు చెప్పిందనమాట. మాత ఆంజనేయులతో తను గూడా మంచి అభివృద్ధి వస్తాడు డాన్స్‌లో అని చెప్తదనమాట. అదే అని చెప్పి ఈమె గుర్తు తెచ్చుకొని, అవును ఈయన నేచురల్‌గా అతను ఎట్లా ఆహ్, అభంగ భ భంగ్యాలు ఇలా మూవ్‌మెంట్స్ ఇలాంటియన్నీ చేస్తూ ఉన్నాడో చూస్తూ ఉందనమాట. అప్పుడు రియలైజ్ అవుతది. సుజాత పెరుగుతున్నాడు. కొంచెం ఇంప్రూవ్‌మెంట్ వస్తుంది వీడిలో డాన్స్‌లో గాని పిల్లోడు పెరుగుతూ ఉన్నాడు. కొంచెం స్ట్రాంగ్‌గా ఉండి ఉన్నాడు. కానీ ఇంత అందంగా ఇంత పెరుగుతున్నారు. వేరే క్వార్టర్స్‌లో ఉన్నా కానీ ఈమె వదిలేసి ఎళ్ళినా గాని ఏమి దిగులుండదు. అందరిని మదర్, ఫాదర్ అనే భావనతో అందరితో కలిసిపోతున్నారు. ఒక్కడున్నా కానీ కేర్ చేస్తున్నారు అందరూ అని అనుకుంది. కానీ ఒక్క కన్సర్న్ ఏంటంటే ఆమెకి అయ్యో! ఫాదర్ లేదే ఇషాన్‌కి ఏంటి అని చెప్పేసి అనుకుంది. కానీ అమ్మ నువ్వు ఆహ్, ముందు గురించి, ఫ్యూచర్ గురించి నువ్వంత ఆలోచించాల్సిన అవసరం లేదు. అతను మర్చిపోతాడు. డాన్స్ ఇట్లా పెర్ఫార్మన్‌లో ఇట్లా చేయటం వల్ల అతను ఎప్పుడు చేస్తదో, ఎప్పుడు కామ్ అవుతాడో, అది టైం రావాలి. ఎప్పుడు అమ్మ చెప్పినట్టు నాకు నా నమ్మకం ఉన్నది. అమ్మ ఇట్లా చేయగలదు అని చెప్పి నేను నమ్మాను. అది ఎప్పుడు పాస్ అవుతదో అది చూడాలి అని అనుకుంటూ ఉంటదనమాట. When it was time for Amba to depart, she and I clung to one another, not knowing when we would be able to spend time together again. But our sadness was nothing compared to what Kamsini experienced. We stood by helplessly as tears rushed down her cheeks, until finally Ishan took her aside and holding her hand spoke some soothing words to her. అది. చివరికి అంబ వారం రోజులు గడపడం ఇదంతా అయిపోయిందనమాట. టైమొచ్చింది ఎళ్ళిపోవాలి. మళ్ళా ఆళ్ళ హస్బెండ్ వచ్చేసరికి ఎళ్ళిపోవాలి కదా! అట్లా వెళ్ళేటప్పుడు వీళ్ళు ఒకళ్ళు ఉండేసరికి ఇంత టైమ్ స్పెండ్ చేసాము. మళ్ళా ఎప్పుడు కలుస్తామో మనము అని అనుకున్నారనమాట. ఇంతలోకి కాన్స్‌ని అనుకున్నట్టుగా కొంచెం బాధపడి ఇదుందనమాట. ఇంకా తను ఏడుస్తూ కొంచెం ఇదిగా ఉంటే ఇషాను పక్కకు తీసుకెళ్ళి తన చేయి పట్టుకొని చెప్పటం మంచిగా మాటలు చెప్పి తను ఏడవకుండా ఉండేట్టు చేశాడనమాట.
That evening, I asked Ishan where he had learned the dance movements. I saw him showing Kansani from a Gandharva. He replied very naturally as if everybody knew about those celestial beings. ఈవినింగ్ ఇషాన్ అడిగిందనమాట. "ఎక్కడ నేర్చుకున్నావు ఈ బంగాలు, డాన్స్ చేయటం, మూవ్‌మెంట్స్" ఇవన్నీ అడిగిందనమాట. అది కన్సనికి కూడా చూపించావంట కదా! అంటే ఒక గంధర్వ దగ్గరికి ఇయన్నీ దేవుడు ఇచ్చినది నేచురల్‌గా నాకు వచ్చినవి అని చెప్పి చెప్తారనమాట. అందరూ బ్లెస్ చేసి గంధర్వులు వీళ్ళందరూ బ్లెస్ చేసి ఆ మూవ్‌మెంట్‌లన్నీ వచ్చినియి. నాకది తెలుసు అని చెప్పి చెప్తాడనమాట. "What do you know about the Gandharvas?" I asked, surprised that he was even familiar with that word. గంధర్వులంటే ఏంటి అని ఈమె ఆశ్చర్యపోయి అడుగుతూ ఉంటదనమాట. "నీకు వీటి గురించి తెలుసా? ఆ మాట, ఆ వర్డ్ ఆ పదాల గురించి" అని అడుగుతదనమాట. I once told Kansini that there was no male dancer here to teach me, and she told me that she would ask her Gandharva mother to send one. Soon after that, I had a dream about a male dancer, and he showed me those movements. He has come to me many times in dreams and taught me new steps. So you don't have to worry, Amma. I will become a dancer like my father. అదే. కన్సీని ఒకరోజు అడిగాడనమాట. మేల్ డాన్సర్స్ ఎవరు లేరు ఇక్కడ అని అంటే, "నువ్వు గంధర్వుడిని అడగొచ్చు. గంధర్వ అమ్మని అడగొచ్చు" అని చెప్పి చెప్తదనమాట కన్సని. అలా అడగగానే ఓ రోజు కలలో ఆ డాన్సర్ వచ్చి ఈయనకి స్టెప్స్ ఇలా మూవ్‌మెంట్‌లన్నీ చూపిస్తారనమాట. అప్పుడప్పుడు కలల్లో కనిపించి ఇట్లా చేయాలి, కొత్త కొత్తగా ఇట్లా చేయాలి అని చెప్తూ ఉంటాడనమాట. "నువ్వంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదమ్మా. నాకు తెలుసు. నేను నాన్నలాగా డాన్సర్‌ని అవుతాను. మంచి ఫేమస్ డాన్సర్‌ని" అని చెప్పి చెప్తూ ఉంటాడనమాట. "Do you know who the Gandharvas are?" I asked now, even more surprised. He nodded. So Kansani says he had a Gandharva mother. Is that so? I amused, thinking I would have to ask Amba about that. అదే. "నీకు గంధర్వస్ గురించి తెలుసా?" అంటే, "నీకు ఎక్కువ తెలుసా వాటి గురించి" అని ఆశ్చర్యంగా అడుగుతదనమాట ఇషాన్ని. అని ఈయన తల ఊపి "కన్సనీకి తెలుసు గంధర్వ మదరు ఎవరు" అని చెప్పి అంటాడనమాట. ఈమె ఆలోచించుకొని లోపల లోపల నేను అంబాని అడగాలి ఆ విషయం గురించి అని సుజాత అనుకుంటూ ఉంటదనమాట. "Please don't share that with Madhuli, maternal aunt. She may not know about this other mother, and I would not want to hurt her feelings," he pleaded. I suspected that Amba would not be surprised as I was. She knew of her daughter's abilities. అదే. "ఈ మాట మొదలు ఆంటీకి చెప్పమాకు, మెటర్నల్ ఆంటీకి. ఎందుకు అంటే, ఇంకొక మదర్ ఉంది అనంటే, ఆమె లోపల లోపల చాలా బాధపడుతది" అని చెప్పాడనమాట ఇషాను. కానీ అంబాకి "నాకు తెలుసు దీని గురించి ఏం వర్రీ అవ్వదు. ఆమేమి ఆశ్చర్యపోదు. నాకు తెలుసు వాళ్ళ కూతురు యొక్క స్ట్రాంగ్‌నెస్ ఇయన్నీ ఏంటి ఎబిలిటీస్ ఆళ్ళ అమ్మాయి గురించి తెలుసు" అని చెప్పి చెప్తుందనమాట సుజాత. "So that is why the two of you go off alone, so you can talk about such things." He smiled and didn't answer. అందుకనే మేమిద్దరం కొంచెం ఒకళ్ళకొకళ్ళం అలోన్‌గా ఉండటము, మాట్లాడుకోకుండా అందుకనే మాట్లాడుతూ ఉంటాం ఇలాంటి విషయాలు కలిసినప్పుడు అని చెప్పి నవ్వుతూ ఇంకేమి ఆన్సర్ ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడనమాట పక్కకి. Ishan and I returned to our regular routine. We had our room to ourselves again, but our time of privacy was not to last. A week or so after Amba has departed, Sumati appeared at my door with an anxious expression on her face. She immediately told me the problem. A new woman had arrived, and the rooms were all full. The few women who had extra bed in their rooms had declined to take in this young woman. Sumati had come to me as a last resort. Taking her in would mean Ishan giving up his bed once more. Since he was now too big to share with me, I would have to allow him to remain on the floor mat I had set up for him and Kansani. After all Mata had done for me, there was no possibility of refusal. I still thought of myself as a guest, so how could not make a room for another woman in need? అదే. ఇషాను, ఈమె సుజాత ఇంకా రొటీన్ లైఫ్‌కి వచ్చారనమాట. ఒకరోజు రూమ్‌లో వీళ్ళిద్దరూ ఉన్నప్పుడు ఆహ్, వీళ్ళు ప్రైవసీగా ఒకళ్ళు ఉన్నప్పుడు అట్లా అట్లా ఉన్నప్పుడు ఒక వారం ఆగినాక అమ్మ ఎళ్ళిపోయిందనమాట. దాని గురించి వీళ్ళని మాట్లాడుకుంటూ సుమతి కొంచెం తలుపు కొట్టి కొంచెం కోపం ఎక్స్‌ప్రెషన్ ఎందుకంటే ఆమె ఫేస్‌న ఎవరి దగ్గరికెళ్ళినా ఒక ప్రాబ్లమ్ ఉంది. నువ్వు మళ్ళా
ఈ కొత్త ఆమొచ్చింది. నువ్వు ఇవ్వాలి రూము షేర్ చేసుకోవాలి అని చెప్తదనమాట. ఎవరి దగ్గర ఎక్స్‌ట్రా బెడ్‌లున్నా వాళ్ళు ఈ యంగ్ వుమన్‌ని ఒప్పుకోవట్లేదు ఈ చిన్న పిల్లని అని చెప్తారనమాట. ఇంక సుమతికి లాస్ట్ ఆప్షన్ ఇదే కదా! నువ్వు కంపల్సరీగా ఉంచుకుంటావని నీ దగ్గరికి వచ్చాను అని చెప్తదనమాట కోపం ఎక్స్‌ప్రెషన్‌లో. అంతే విసుగు ఎక్కిపోయి ఉందనమాట. అందరిని అడిగితే మాకొద్దు, మాకొద్దు అని చెప్తున్నాడు కాబట్టి చివరికి ఆప్షన్ ఈమె కాబట్టి ఈయన దగ్గరికొచ్చేసారనమాట. అప్పుడు ఇషాను ఇంక మళ్ళా ఫ్లోర్ మీద పడుకోవడం. ఎందుకంటే పెరిగాడు గాబట్టి వాళ్ళ మదర్‌తో షేర్ చేసుకోలేడనమాట. పెద్దోడయ్యాడు కాబట్టి. అందుకని ఇంకా అదే ఫ్లోర్ మ్యాట్ మీద అంతకుముందు కన్స్‌ని, ఇహసాన్ ఎట్లా ఈ వారం రోజులు ఎట్లా షేర్ చేసుకున్నారో అట్లానే మాత ఇంకా ఆమెకి నాకు మాత ఇంత ఎంకరేజ్‌మెంట్ చేసి, ఇంత అవకాశం ఇచ్చింది కదా! నేనెట్లా కాదంటాను? నేనెట్లా ఒప్పుకోకుండా ఉంటాను? ఇంకొకళ్ళొచ్చి అది కూడా వాళ్ళకి అవసరం అయ్యి గెస్ట్‌లాగా వస్తే, నేను ఇక్కడ గెస్టే గదా! నాదేమి రియల్ ఏం కాదు కదా! నేనే ఇక్కడుండి అవసరానికొచ్చినప్పుడు నన్ను మాత హెల్ప్ చేసింది. ఇంకొకళ్ళు వాళ్ళ అవసరం ఉంది కాబట్టి, తనకి కూడా ఏదో ఇబ్బంది, అవసరం ఉంది కాబట్టి నేనెట్లా ఒప్పుకోకుండా ఉంటాను? వచ్చినప్పుడు సరే అని అందామని చెప్తుందనమాట. I am happy to take her in, Sumati. But why did the others refuse? By the look on her face, I understand it was because of the woman's status. She must be from a less privileged community. I thought as I myself was. It would make perfect sense for me to share my room with her. అదే. నేను సంతోషంగా ఆమెని ఒప్పుకుంటాను. వచ్చి షేర్ చేసుకోవచ్చు సుమతి అని చెప్పిండు. కానీ అడుగుతదనమాట సుజాత. ఎందుకు వేరే వాళ్ళు ఒప్పుకోలేదు ఈమని. ఆమా ఫేసు ఇదంతా అర్థమయ్యి ఈమొక వుమన్స్ స్టేటస్ ప్రాబ్లమ్ ఆ మతాలు, ఆ కులాలు ఇలా ఒకప్పుడు అలా ఉన్నోళ్ళని అర్థం చేసుకుంటారు కదా! ఆమె ఒక కొంచెం ప్రివిలైజ్డ్ కమ్యూనిటీ పాత ఎనకబడిన కమ్యూనిటీ ఇట్లా ఉంది అని అనుకున్నారేమో అనుకుంది. కానీ నేను చాలా ఆహ్, ఆహ్, మంచి డెసిషన్ తీసుకున్నాను. ఆమె నాతో పాటు రూమ్‌లో ఉండొచ్చు అని అనుకుంటుందనమాట. The others don't realize what a blessing they would have received if they had welcomed her. This woman is special, Sujata. You would not be sorry. She has a deformity and some of the others. Well, they believe it is a result of a curse. That is their misfortune. అదే. ఎందుకో నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. వేరే ఈమె ఇక్కడ ఉండటం వల్ల చాలా మంచిది. నీకు మా ఆమెని నువ్వు రిసీవ్ చేసుకోవటము మంచిగా ఉంది. కానీ అందరూ ఎందుకు ఈమె కొంచెం ఒక స్పెషల్ క్యారెక్టర్స్ స్పెషల్‌గా ఈమె ఒక పర్సను ఈమె అని సుజాతకి చెప్తదనమాట. కానీ వేరే వాళ్ళు ఎందుకు ఒప్పుకోలేదో నాకు అర్థం కాలేదు. సారీ. ఇదంతా ఏంటి అంటే వాళ్ళు ఇదొక ఆమె శాపం వల్ల ఇలాంటి చిన్న చిన్న ఆహ్, వస్తూ ఉంటది. అది ఆమె దురదృష్టము, మిస్‌ఫార్చ్యూనేట్ దురదృష్టం అని చెప్తూ ఉంటదనమాట. I will do my best to make her feel at home, I replied, remembering how over the years more than a few women had kept their distance from me. Somehow knowing that I was not from the Kshatriya or Brahmin community, I too had had a handicraft, and they would gaze at me with pity. I brushed away the unpleasant memories and made a determination to offer this woman my friendship. అదే. నాకెంత అవకాశం ఉంటే అంత ఈమెతో మంచిగా ఫ్రెండ్లీగా ఇంట్లో ఎట్లా ఉంటదో అట్లానే ఉంటది ఈమె అని చెప్పిద్దనమాట. సుమతికి. అట్లా కొన్ని ఇయర్స్ గడుస్తుండగా ఈమె వుమన్‌ని ఎందుకు వాళ్ళు వేరు పెట్టారు ఇలాంటి అంటే ఆమె సంభవం చెప్తూ ఉంటారన్నమాట. నేను క్షత్రియ రాజులు కాదు, బ్రాహ్మణులు కాదు, కమ్యూనిటీ కాదు అనంటే నేనొక హ్యాండీక్రాఫ్ట్ వాళ్ళని ఇట్లా చూడటం వల్ల నాకు వాళ్ళ మీద వాళ్ళని చూసి దయ కలగడం వల్ల ఇలాంటి మెమోరీస్ ఇలాంటియన్నీ రావడం వల్ల అలా అని చెప్తూ ఉంటదనమాట. ఇది ఎట్లా ఉంటదో నాకు కూడా అలా ఫ్రెండ్‌షిప్పు ఇలా వుమన్స్‌తో అందరితో ఉండాలి అని అనుకుంటూ ఉంటదనమాట. For now, she will help you in the garden until Martha decides what is best for her. For a number of years, I had been teaching the women various aspects of dance and performance to enhance their appreciation. But I also spent many hours working in the extensive vegetable and flower gardens. The few of us who stayed for any length of time helped to make the women's quarter run smoothly and were ready to fulfill any function that was needed. అది. ఇప్పటికైతే ఈమ గా గార్డెన్‌లో నీలాగా మాత చెప్పేదాకా నువ్వెట్లా పని జేస్తున్నావో గార్డెన్‌లో హెల్ప్ తీసుకో. నీకు ఆమె చేతనైంది హెల్ప్ చేస్తూ ఉంటది. ఆహ్,
కొన్నేళ్ళెళ్ళినాక ఆ అమ్మ ఏం చేయమంటది, ఏం చెప్తదో అప్పుడు చూద్దాము అని చెప్తదనమాట సుమతి. తర్వాత ఈమె సుజాత గురించి చెప్తదనమాట. నేను కొన్నేళ్ల నుంచి టీచ్ చేస్తున్నాను వుమెన్స్‌ని. డాన్స్ పా పెర్ఫార్మన్స్ చేయటానికి. వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రశంసలు ఇట్లా బాగా పొందాను అని చెప్తూ ఉంటదనమాట. నేను చాలా గంటలు ఇట్లా గార్డెన్‌లో పూల తోటల్లో ఇట్లా చేస్తూ ఉంటాను. ఎక్కువ వర్కర్స్, ఎక్కువ పని చేస్తూ ఉంటాను అని చెప్తూ ఉంటదనమాట. కానీ ఎవరైతే ఇక్కడ ఎక్కువ టైం ఉన్నారో, హెల్ప్ చేస్తారో ఈ క్వార్టర్స్‌లో అది మంచిగా ఎళ్ళిపోయి ఏమన్నా ఫంక్షన్ చేయాలన్నా, ఏమన్నా చేయాలన్నా అన్నీ రెడీగా ఉంటది. ఎవరికేమన్నా అవసరం వచ్చినా అని చెప్పి బాగా క్వార్టర్స్ కూడా మంచి స్మూత్‌గా మంచి ఏ గొడవలు, ఇబ్బందులు లేకుండా రన్ అవుతుందని చెప్తూ ఉంటదనమాట. హర్ నేమ్ ఈజ్ రేవతి, said Sumati before leaving. I will bring her to you later today. I must warn you through she had had a difficult life and is rather pitiful. I have helped her to bed and given her fresh clothes. అది ఆమె పేరు ఎవరైతే నీ రూమ్ షేర్ చేసుకుంటుందో సుమతి చెప్తూ ఉంటదనమాట. ఇది రేవతి ఆమె పేరు అని సుమతి చెప్పేసి వెళ్ళిపోతదనమాట. ఆమెను తీసుకొనొస్తాను కొంచెం త్వరలో అక్కడికి అని చెప్తది. ఇవాళ తీసుకొస్తాను అని చెప్పేసి ఎళ్తది. ఆమె చాలా కష్టంలో ఉంది. ఆమె జీవితంలో జరిగిన ఇది చాలా పెయిన్‌ఫుల్‌గా కొంచెం కష్టంగా ఉంది. ఆమె స్నానం చేసి కొంచెం మంచి బట్టలు ధరించినాక వచ్చినాక ఆమెకి హెల్ప్ చేయాలి అంతా అని చెప్పి చెప్తదనమాట. I remember what it is like when one first arrives from the cruelty of the outside world. I will do my best. I didn't ask what had brought Revati to the quarters, and it was unspoken rule not to inquire, but rather to wait until a person desired to share their story. I informed Ishan of the new arrangement, and he made clear his preference to remain on the floor rather than to share my bed. I assumed he knew that for his growing body, neither of us would have much room if we attempted to share my narrow sleeping cot. అదే. ఇంకా ఆమె వచ్చేసరికి ఆమె ప్రపంచంలో నాకు తెలుసు ఇలాంటి ఎట్లా జరుగుతుందో, ఆ ప్రపంచం నుంచి వచ్చేవాళ్ళు ఎట్లా ఉంటారు, ఎంత ఇబ్బందులు ఎదుర్కొంటేనే ఇక్కడికొస్తారు అని సుజాత చెప్తూ ఉంటదనమాట. ఇదంతా తెలుసు బయట ప్రపంచం నుంచి వచ్చినోళ్ళు ఎట్లా ఉంటారో, నా చేతనైన హెల్ప్ నేను చేస్తాను అని చెప్పి రేవతి క్వార్టర్స్ వచ్చినప్పుడు తన్నేమి నేను ఈ రూల్ ప్రకారము ఆహ్, ఎక్కడి నుంచొచ్చావు, ఎందుకొచ్చావు ఇయన్నీ అసలేమి అడగను అని చెప్పి చెప్తదనమాట. వాళ్ళంతట వాళ్ళు నేను ఎదురు చూస్తాను. వాళ్ళంతట వాళ్ళు ఇష్టమయ్యి, వాళ్ళు కథలు ఏం జరిగింది? అసలెందుకొచ్చారు? అనే కథ చెప్తే తప్ప అని చెప్పి చెప్తదనమాట. ఈ అంత గురించి ఇషాన్‌కి చెప్తదనమాట. కొత్త అరేంజ్‌మెంట్ కొత్త ఇట్లా వస్తుంది. రేవతి ఇట్లా చెప్పింది అని చెప్పి ఈ ఫ్లోర్ మీద ఇయంతా ఎట్లా షేర్ చేసుకుంటుంది ఈమె బెడ్ అన్నీ చెప్తూ ఉంటదనమాట. ఎందుకంటే ఇషాన్ కూడా కొంచెం పెరుగుతున్న పిల్లోడు కాబట్టి ఇలాంటి సిట్యుయేషన్స్ వస్తది. ఇలా ఎట్లా ఉండాలి రూమ్‌లో ఎట్లా అని చెప్పి ఆహ్, ఆ మంచం గూడా చాలా కొంచెం నేరోగా ఉన్నది అని అన్ని గురించి చెప్తూ ఉంటదనమాట. ఆ రేవతి వస్తుంది కొత్తగా మన రూమ్‌లోకి అన్ని ఇషాన్‌కి చెప్తుంది. ఎందుకంటే పెరిగిన పిల్లలు కాబట్టి మనము వాళ్ళకి కొంచెం ముందు చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. అది. Revati was quite a bit younger than me, a thin and frail-looking woman with a plain face. Her deformity was her bent spine. She could not stand up straight. The first night she stayed with us, she insisted on sleeping on the floor, saying that she didn't want to deprive Ishan of his bed, but Ishan refused. Every night we went through the same discussion, and every night Ishan refused to leave the floor mat I had arranged for him. Aside from this evening, conversations about sleeping arrangements. Those were not much talk between us. Ishan and I tried to stay out of the room as much as possible to give her the time alone that I assumed she needed. Time to get adjusted to her new environment. It didn't occur to me that more than time alone. She needed someone to speak with, someone who could understand what she had been through. అదే. రేవతి ఇంకా చూస్తుంటే రేవతి గురించి చెప్తుంది కదా! వచ్చింది కదా! వస్తే ఆమె ఇంకా చాలా ఈమె కన్నా చాలా చిన్న పిల్లలాగా జుట్టు ఇట్లా సన్నగా లుకింగ్ సింపుల్‌గా ఉంది ఫేస్ అని చెప్పి చెప్తుందనమాట. కానీ ఆమె కొంచెం ఆమె స్పైన్ బ్యాక్ పెయిన్ కొంచెం వంగి ఉన్నది అని చెప్పి ఆమె గురించి రేవతి గురించి వర్ణిస్తుందనమాట.
సుజాత. తర్వాత ఇంగామ ఎందుకో నుంచోలేకపోతుంది స్ట్రెయిట్‌గా అని చెప్పి గూడా చెప్తుంది. కానీ ఒకరోజు ఆమె ఉండి, ఆమె ఫ్లోర్ మీద పడుకొని ఇదంతా కానీ ఆహ్, అదే ఇషాను బెడ్ మీద పడుకోవడం ఎంత ఇష్టం లేదు అని అనుకుంది. కానీ రోజు ఇషాను ఒప్పుకోవట్లేదన్నమాట. వద్దు, వద్దు, వద్దు అంటున్నాడు. కానీ ప్రతిరోజు ఇలానే సేమ్ డిస్కషన్ ఇషానికను ఈమెకి అవుతూ ఉంది. ఆమేమో సరిగ్గా ఆ ఫ్లోర్ మీద పడుకోలేవటం, ఈ అరేంజ్‌మెంట్స్ ఎవరికైతే ఇషాన్‌కి చేసిందో పడుకోకపోవటం ఇదంతా కొంచెం డిఫికల్ట్‌గా ఉంది. రోజు రాత్రి ఇంకా ఆమెకేదో రాత్రిపూట పడుకుంటుంటే, మాట్లాడుతుంటే, వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటుంటే కొంచెం ఆమెకి ఈ అరేంజ్ చేసింది ఇది కొంచెం ఏదో కన్‌నర్స్ ఉంది. కొత్త ప్లేస్ కదా! ఇదంతా చాలా కష్టంగా ఉంది. ఆమె ఒక్కదాన్ని వదిలేసి వీళ్ళు బయటికెళ్ళి కొంచెం ఆమె కొత్త ఎన్విరాన్మెంట్‌లో కొంచెం టైం పడతదని వీళ్ళెళ్తూ ఉండేవాళ్ళు బయటికెళ్ళి. తర్వాత ఆమె ఒక్కదాన్ని ఉంచడం మంచిది కాదు. ఆమెతో మాట్లాడేవాళ్ళు కావాలి అని చెప్పి ఎవరో ఒకళ్ళు ఆమె బాధని, ఆమె ఎందుకొచ్చింది ఈ సిట్యుయేషన్‌కి అని తెలుసుకోవాలి ఏంటి అని అనుకుంటూ ఉన్నారనమాట. ఆఫ్టర్ ఫ్యూ వీక్స్ I returned one day to the room alone and found her crying. Sitting down beside her, I finally heard her story. Revati was from a very poor family living in a small village not far from Dwaraka. She had been born with a deformed spine, and her mother was sure that his was the result of a curse and that she would bring bad luck to the other children. She wanted to send her away, but her father refused. He was very attached to Revati, and whenever the mother would scold her, her father would try to ease her sorrow. As she grew older, her mother told her that she was unfit for marriage and would have to be given to some family as a servant if any would take her with her deformity. But each time her mother threatened this, her father would come to her rescue, saying he would never let her leave him. అదే. కొన్ని వారాలయిన తర్వాత ఆమె ఒక్కటే రూమ్‌లో ఒంటరిగా ఉందనమాట రేవతి. ఉన్నప్పుడు చూస్తే ఆమె ఏడుస్తూ ఉన్నదనమాట. ఈమె పక్కన కూర్చొని ఏంటి అంటే చివరికి ఆమె కథ ఎందుకు ఇట్లా ఇక్కడికొచ్చాను, ఏంటి నా జీవితంలో జరిగినియి అని చెప్తూ పంచుకుంటూ ఉందనమాట. రేవతి ఒక చాలా పేద కుటుంబం నుంచి వచ్చింది. ఒక చిన్న విలేజ్ ద్వారకాకి కొంచెం దగ్గరే దూరం ఏం కాదు అని చెప్తూ ఉందనమాట. ఆమ పుట్టుకతోనే స్పైన్ ప్రాబ్లమ్‌తో డిఫార్మ్డ్ కొంచెం వంకరగా అట్లా బెండ్ అయ్యి ఆ ఫార్మ్‌లో పుట్టాను. అమ్మకి ఇష్టం లేదు. అదొక శాపము నీకు అని చెప్పి నువ్వు ఉండటం వల్ల ఇక్కడ నాకు కలిసి రాదు. పక్కన పిల్లలకి గూడా కలిసి రాదు అని మాట్లాడుతూ ఉంటదనమాట. ఎప్పుడు బయటికి పంపిస్తూ ఉంటే వాళ్ళ నాన్నగారు ఒప్పుకోరనమాట. రేవతి వాళ్ళ నాన్నగారు. ఎక్కువ రేవతితో అటాచ్ అయ్యి ఎప్పుడైతే వాళ్ళ అమ్మ తిడుతూ ఉంటదో అదే టైంలో ఆమె బాధలన్నీ పోగొట్టి మంచి చెప్తూ ఉంటాడనమాట. ఆమె పెరుగుతూ ఉంది. అయినా గాని ఇంకా స్టిల్ ఇట్లానే "నువ్వు పెళ్ళికి పనికిరావు" ఇలాంటి మాటలంటే ఒక టీనేజర్స్ ఒక ఏజొచ్చినాక వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి మనం పిల్లలుగా. పెద్ద ఏజి. అందుకని మొన్న అన్నా కదా! ఆహ్ ఆరోగ్యం ఆలోచనలో చిన్నప్పుడు 1-5 ఇయర్స్ ముద్దులాడాలనమాట. 5-15 ఇయర్స్ వాళ్ళేం చేస్తున్నారు స్ట్రిక్ట్‌గా ఉండి వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఇది కాదు, అది కాదని ఖండిస్తూ ఉండాలనమాట. తప్పు చేస్తే వాళ్ళకి చెప్పి ఇట్లా చేయాలి అని చెప్పి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. 15 తర్వాత నుంచి చాలా ఫ్రెండ్లీగా ఉండాలనమాట పిల్లలతో. అందుకని ఇంకా "నువ్వు పెళ్ళికి పనికిరావు" ఇలాంటియేనంటే ఎవరికొకరికి ఆహ్, పని చేసేవాడికిచ్చి పెళ్లి చేస్తాను. ఎందుకంటే ఇంకా రూరల్ విలేజెస్‌లో ఇలాంటియన్నీ వాళ్ళకేమి చదువులు ఇలా ఏమి లేకపోయేసరికి ఇలాంటి మాటలు కొన్ని కొన్ని అంటే ఎదుర్కోవటం ఇట్లా వచ్చేదనమాట. రేవతి వాళ్ళ ఇంట్లో ఇట్లా జరుగుతూ ఉండేదనమాట. ఒకరోజు వాళ్ళ అమ్మ ఏడుస్తున్నప్పుడు వాళ్ళ నాన్న అంటాడు, "ఎప్పుడు చూసినా నిన్ను ఎవరో ఒకళ్ళు వచ్చి నిన్ను కాపాడతారు. ఆహ్, నిన్నెప్పుడు వదిలిపెట్టరు. వాళ్ళు పట్టుకున్నారు మంచిగా నీకు హెల్ప్ చేస్తారు" అని ఎప్పుడు వాళ్ళ నాన్న చెప్తూ ఉండేవాడు అని చెప్పి చెప్తూ ఉందనమాట. A few months ago, Revati's father had suddenly died. He had been driving a cart when there was a mishap and he was thrown to the ground. Her mother said it was because of the curse that Revati brought into the family. That night, her eldest brother took her to the streets of Dwaraka and left her there with nothing. She remained huddled against a house, not sure of what to do or where to go, until Anjali found her. Drying her tears, Revati said, "My parents had three sons, and then I came along, the only girl. My father was so pleased that he named me Revati because he said I brought him a wealth of happiness.
హౌ కెన్ దట్ బి వెన్ ఐ లుక్ లైక్ దిస్? ఐ హావ్ బ్రాట్ దెమ్ ఆల్ ఓన్లీ సాడ్‌నెస్ షీ క్రైడ్. అని కొన్ని నెలలైన తర్వాత రేవతి వాళ్ళ ఫాదర్ సడెన్‌గా చనిపోతాడనమాట. అతను కార్ నడుపు చేస్తూ అట్లా కింద పడిపోతాడనమాట. అప్పుడు వాళ్ళ అమ్మ నీ నీ శాపం అదే ఇట్లా నువ్వు శాపం కర్స్ వల్ల రేవతి ఈ ఫ్యామిలీలోకి పుట్టడం వల్ల ఇలాంటియన్నీ జరుగుతుంది అని అంటది. అసలు రియల్‌గా ఎందుకు జరుగుతుంది? కొంతమంది ఉంటారు ఇంకా పాతకాలం వాళ్ళు ఎవరన్నా కొత్త కోడలొచ్చిందని ఆ ఇంట్లోకి ఆహ్, ఏమన్నా అయినియి అనుకోండి వాళ్ళ ఇంట్లో నువ్వు రావడం వల్లే, నువ్వు అడుగు పెట్టడం వల్లే అయినియి అని అంటారు కొంతమంది పాత కాలంలో అట్లా. ఇప్పుడు గూడా కొన్ని ఇళ్లల్లో ఉండొచ్చేమో తక్కువైపోయిందిప్పుడు. ఆ! అట్లా అంటూ ఉండేదనమాట. అట్లా అంటుంటే వాళ్ళ పెద్ద తమ్ముడు, అన్నయ్య తీసుకొనొచ్చి ద్వారకా స్ట్రీటుల్లో వదిలిపెట్టారనమాట. ఆ వదిలిపెట్టినప్పుడు అంజలి తీసుకొస్తది. ఈమె ఏడుస్తూ ఏడిసి రేవతి చెప్తుందనమాట. కళ్ళు తుడుచుకొని చెప్తుంది. నాకు ముగ్గురు అన్నలు. వాళ్ళతో పాటు నేనొక్కదాన్నే. మా నాన్న ఎప్పుడు చెప్తూ ఉంటాడు. నువ్వు పుట్టడం వల్ల రేవతి అని పేరు పెట్టి నాకు మంచి చాలా హ్యాపీగా ఉంది. హెల్తీగా ఉంది చెప్తారు. కానీ అదెట్లా కుదిరిద్ది? నేను అందరికి బాధాకరంగా అయ్యా కదా! నేను పుట్టి అని ఏడుస్తూ అంటూ ఉంటదనమాట. హియరింగ్ హర్ ఫ్లైట్ I could not help but take her into my arms. I was so moved by her sharing that I felt inclined to tell her my story. How my husband has been brutally killed and how I had narrowly escaped death. How I had tried to take my life but was stopped by Anjali. I shared that I had been hiding behind the palace walls for nearly 10 years with no family to go to. My mother left our family when I was 8. I told her. She left with her lover, and my father was too weak to protect me from the head of our community, who sought revenge for my father's mother's flight. How fortunate you were to have had such a loving father. But now, Revati, Mata is our family. She brought us both here for a reason. Over time, we will learn to trust her, and you will see that it is possible to find peace here, serving all the women in need who come. As I spoke to her, I remember Anjali's words soon after I had arrived. If you yourself haven't been shattered, how can you help others who have you been? For the first time, those words made sense to me. I realized that by staying away from Revati, I had not given her what she needed. She needed love and companionship, not time alone. From then on, I made sure that she was with me whenever I went. అదే. ఈమ ఈమ జరిగిన కథ వింటూ ఉంటే ఇట్లా చూస్తూ ఉంటది. నేను నీకేమి హెల్ప్ చేయలేను కానీ అని చేతులు తీసుకొని దగ్గరికి పెట్టుకోగలను అని చెప్పేసి కొంచెం ఆమె చెప్తూ ఉంటే ఆమె స్టోరీ అప్పుడు నే ఈ సుజాత ఒక స్టోరీ ఎట్లా మా హస్బెండ్ చంపబడ్డాడు. ఆహ్, నేను చావు నుంచి ఎట్లా తప్పించుకున్నాను. ఎట్లా నన్ను నా లైఫ్‌లోకి అంజలి వచ్చి ఇదంతా చేసింది. ఇదంతా చెప్తూ ఉందనమాట. ప్యాలెస్ బయట నుంచి వచ్చి నేను బయట జరుగుతున్న నుంచి బయట ప్రపంచం నుంచి ఇక్కడికొచ్చాను. 10 ఏళ్లయింది. ఇదంతా నేను ఫ్యామిలీతో లేకుండా ఉంటున్నాను. కానీ మా అమ్మ నా చిన్నప్పుడు 8 ఏళ్ళప్పుడే నన్ను వదిలేసి ఎళ్ళింది. మా నాన్న కమ్యూనిటీలో ప్రొటెక్ట్ చేయలేక అట్లా ఎళ్ళిపోయింది అని చెప్పటము. ఇలాంటియన్నీ ఎట్లా నేను రివెంజ్ తీసుకోవాలి. మా అమ్మ ఎళ్ళిపోయినందుకు ఇదే ఆలోచన ఉండేది. కానీ మా నాన్న నాకు అది లేకుండా మంచిగా కేర్ చేశారు. నీకు మంచిగా కేర్ చేశారు అని జెప్పి రేవతి మాత మన మాత ఒక ఆధీనంలోకొచ్చాం గాబట్టి మనంతా ఒక ఫ్యామిలీకి చెందినోళ్ళు కుటుంబానికి. ఆమెకు తెలుసు ఏ రీజన్ వల్ల మన ఇద్దరిని ఏదో ఒక కారణం ఉండుంటది. మన ఇద్దరిని ఇక్కడికి తీసుకొచ్చి కలపటము. మనం ఏదో ఆ అమ్మని నమ్మాలి మాతని. ఆమె ఏదో ఒకటి చేస్తది. నువ్విక్కడ ఉండటం వల్ల చాలా హ్యాపీగా, చాలా పీస్‌గా ఉంటావు. ఎవరైతే ఇక్కడికి కష్టాల్లో ఉన్నోళ్ళు ఇక్కడికొస్తారో వాళ్ళు మంచిగా ఉంటారు అని చెప్పేసి అంజలి ఓట్స్ కూడా ఇంకా అన్ని అంజలి చెప్పిన మాటలు గూడా గుర్తు తెచ్చుకుంటూ ఉంటదనమాట సుజాత. తర్వాత ఇంకా నీకు ఏ విధంగా నేను హెల్ప్ చేయగలను? ఫస్టొచ్చినప్పుడు నిన్ను మాటలతో ఇబ్బంది పెట్టడం కూడదు, మాట్లాడకూడదని అనుకున్నాను. తర్వాత నేను నీకు దూరంగా ఉంటానేమో అని అనుకున్నాను. కానీ నువ్వు చెప్పిన దాన్ని ఇదంతా నువ్వు ఎందుకొచ్చావు ఈ సిట్యుయేషను, ఇదంతా నాకు మంచి ప్రేమ తత్వము, ఫ్రెండ్‌షిప్పు, కంపారిజన్ లవ్‌గా ఉంది. అంతా నువ్వు చెప్పేదంతా. నువ్వు ఒక్కదానివి కాదు. నీకెప్పుడు ఏ అవసరమైనా నేనుంటాను అని చెప్పి మాట చెప్పింది. ఎందుకంటే సుజాత
సుజాత కూడా ఇదే సిట్యుయేషన్‌లో వస్తే అమ్మ చూసింది కాబట్టి ఆమెకు తెలుసు ఆ బాధ ఎట్లా ఏ సిట్యుయేషన్‌లో వస్తే ఏం చేస్తే ఇట్లా వస్తారు. ఎవరో ఒకళ్ళు ఈ క్వార్టర్స్‌లోకి వస్తున్నారు. అమ్మ ఆధీనంలోకి వస్తున్నారు అనంటే ఏదో ఒక ఇబ్బంది బయట ఎదుర్కొని బయట ప్రపంచాలు ఇంకా ఇట్లా ఉన్నది. వాళ్ళని ఎట్లా ఆడవాళ్ళని కాపాడాలి అని హ్మ్. అప్పుడు సీత అమ్మ కూడా అట్లా చాలా మందిని ఈ అడవులు ఇట్లా కాపాడుతూ అదే జంతువుల్ని ఇట్లా ఇదైపోతూ ఉంది కదా! తర్వాత ఇంకా ఇప్పుడు రుక్మిణి మాత అదే కంటిన్యూషన్‌గా ఈ జన్మలో రుక్మిణి మాతగా తీసుకొని ఇలాంటియన్నీ చేయటము, అమ్మ ఆధీనంలో ఇలాంటివి ఏదొచ్చినా ఎట్లా ఎదుర్కోవాలి, వీళ్ళకి ధైర్యం చెప్పటము, ఈ క్వార్టర్స్ నుంచి సుజాత 10 ఏళ్ల నుంచి ఉండటము, వాళ్ళ కొడుకుకు కూడా ఫాదర్ లేదని చెప్పడం ఇయన్నీ చాలా తెలుసుకుంటుంటే చాలా బావుందనమాట. అమ్మ గురించి తెలుసుకుంటే అమ్మ ఇంతుంది. కానీ ఒక్కొక్క పాత్ర ఒక్కొక్కటి కొత్తగా ఉంది. కలవటం, అంజలి షేర్ చేసుకోవటం, మాతకు చేసిన పనుల గురించి చెప్పటం ఇలా అంతా చాలా బావుంది. కొంచెం ఎప్పుడప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నట్టు అని అనిపిస్తుంది నాకు. మాస్టర్స్ ఇంకెవరైనా షేర్ చేసుకుంటారా?